హాయ్ దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు రస్థా టీవీ ఎంటర్టైన్మెంట్స్. బిగ్ బాస్ రివ్యూ చూద్దాం. నిఖిల్ సోనియాతో ఫ్రెండ్షిప్ వద్దనుకుంటున్నాడా? తనని వదిలించుకోవాలని చూస్తున్నాడా? అండ్ అభయ్ నిఖిల్ మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి? అండ్ మణికంఠ నిఖిల్ మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి? ఇట్లాంటి పాయింట్ వైజ్గా మాట్లాడుకుంటూ వద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రభావతి గేమ్ అయితే ఎట్టకేలకు అయిపోయింది. సో ఇందులో విన్నర్ వచ్చేసి అంటే నిఖిల్ క్లామ్ ఎక్కువగా గుడ్లు దాచినందువల్ల నిఖిల్ టీం అయితే విన్ అయింది. బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ ఏంటంటే చీఫ్ కంటెంటర్గా ఆఫర్ ఇస్తాడనమాట నిఖిల్కి. ఆఫర్ ఇచ్చిన తర్వాత చీఫ్ కంటెంటర్గా ఉంటారు మీరు. సో ఈ ప్రభావతి గేమ్లో విన్ అయినందువల్ల చీఫ్ కంటెంటర్గా ఉంటారు కాబట్టి మీ టీంలో చీఫ్ ఒకరు అండ్ అభయ్ టీం నుంచి చీఫ్గా తొలగిస్తారు. ఎందుకు అంటే గుడ్లు ఎక్కువ దాచలేదు, సో వాళ్ళు ఓడిపోయారు కాబట్టి అభయ్ టీం నుంచి అభయ్ని చీఫ్ నుంచి పదవి తొలగిస్తారనమాట. సో చీఫ్ పదవి పోయినందువల్ల దాంట్లో 3 సభ్యులు అండ్ అభయ్ టీం నుంచి 3 సభ్యులు అండ్ నిఖిల్ టీం నుంచి 2 సభ్యులు చీఫ్గా ఎన్నుకునే అవకాశం వస్తుందన్నమాట. ఎవరవుతారో చీఫ్ అని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఇంటి సభ్యుల్ని సెలెక్ట్ చేసి బిగ్ బాస్కి చెప్పమంటారు. అభయ్ టీం నుంచి ప్రేరణ, యష్మి, నబిల్కి ఛాన్స్ ఇద్దామని చెప్పి అభయ్ అంటాడు. సో మణికంఠ ఏమంటాడు అంటే, లేదు నేను ఒక్కసారైనా చీఫ్ అవుతా, లేదు అన్న నేను చీఫ్ అవుతా, ఒక్కసారైనా చీఫ్ అవుతా అన్న అని చెప్పేసి మణికంఠ అంటే, సో యష్మి అంటది సో ఓకే నేను డ్రాప్ అవుతున్నా అని యష్మి అంటది. అండ్ ఆదిత్య ఓం గారు అంటారు నేనైతే ఉండను, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని ఆదిత్య గారు అంటారు. ఇప్పుడు ప్రేరణ అండ్ నబిలు, నాగమణికంఠ వీళ్ళ 3కి ఛాన్స్ ఇస్తాడు. సో ఇందులో వచ్చేసి నిఖిల్ టీంలో వచ్చేసి ఒక్కొక్కరు వచ్చి నిఖిల్ దగ్గరికి ఒక్కొక్క వాళ్ళ పాయింట్ వైజ్గా అడుగుతారనమాట నిఖిల్కి. అంటే డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా అడుగుతాడు. అంటే దీనికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నిఖిల్ దగ్గర ఒకటి రెడ్ కలర్ది ఎగ్ ఉంటుంది అనమాట. సో ఆ ఎగ్ ప్రభావతి దగ్గర నుంచి తీసుకుంటారు. సో బిగ్ బాస్ అడుగుతారు రెడ్ ఎగ్ ఉంటుంది ప్రభావతి దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారు అని అడుగుతాడు. ఎవరి దగ్గర ఉంది అని అడుగుతాడు. అయితే నిఖిల్ టీం చెప్తుంది మా దగ్గరనే ఉంది బిగ్ బాస్ అని చెప్తారు. అయితే ఏది చూపించమంటారు, వాళ్ళు తీసి చూపిస్తారు. అయితే అభయ్ అయితే షాక్ అయిపోతాడు, అరే వీళ్ళ దగ్గర ఎక్కడిది ఈ ఎగ్గు అనేసి అభయ్ షాక్ అవుతాడు. అండ్ అందులో హౌస్మెంట్స్ అందరు షాక్ అవి చూస్తారనమాట, ఎక్కడ దొరికింది ఏంటి ఇది అని చెప్పేసి అందరు అట్లా షాక్గా చూస్తారనమాట. సో మణికంఠ కూడా అడుగుతాడు ఏంటి వీళ్ళకి ఎక్కడిది రెడ్ ఎగ్గు అని చెప్పి మణికంఠ అడుగుతాడు. ఏమోరా నాయన ఎక్కడి నుంచి దొరికిందో వీళ్ళకి, మీది ఉన్నారు ఎందుకు అన్నట్టుగా వీళ్ళిద్దరూ చిన్న డిస్కషన్ మాట్లాడుకుంటారనమాట. సో ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అంటాడు నిఖిల్ నువ్వు చీఫ్ కంటెంటర్గా ఉన్నందువల్ల ఈ రెడ్ ఎగ్ ఎవరికైతే ఇస్తావో వాళ్ళు చీఫ్గా ఎన్నికవుతారు. సో అది నీ ఇష్టం అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు. ఓకే బిగ్ బాస్ అని చెప్పి నిఖిల్ చెప్తారు. సో ఒక్కొక్కరు ఫస్ట్ సీత వస్తుంది. సీత అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అడుగుతుంది అనమాట. సో తర్వాత సోనియా కూడా ఒకవేళ సోనియా ఏమంటుంది అంటే రెడ్ ఎగ్ కనుక వస్తే నామినేషన్ నుంచి అంటే తప్పుకునే అవకాశం ఉంటుంది కదా అన్నట్టుగా, అంటే డైరెక్ట్గా నాకు ఇవ్వు అనకుండా ఇండైరెక్ట్గా అడుగుతుంది అనమాట. సో నిఖిల్ వెళ్ళి ఏం చెప్తాడు విష్ణుప్రియ దగ్గర చిన్న డిస్కషన్ జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళు డైరెక్ట్గా అడగకుండా ఇట్లా ఇండైరెక్ట్గా అడుగుతున్నారు, సో వాళ్ళు ఇమ్మన్నట్టుగా అడుగుతున్నారు అనేసి నిఖిల్ చెప్తాడు. అయితే విష్ణుప్రియ అంటది మరి ఏమనుకుంటున్నావు అని చెప్పేసి విష్ణుప్రియ అంటది. సో నిఖిల్ ఏమంటాడు అంటే సీత అండ్ సోనియా ఇద్దరు మైండ్ సెట్ కూడా ఒకలాగే ఉంటుంది. అంటే ఏమన్నా గేమ్స్ ఆడినా సో ఏమన్నా పాయింట్ వైజ్గా మంచిగా మాట్లాడడం కానీ అండ్ సలహాలు ఇవ్వడం కానీ బాగుంటాయి. కాకపోతే సోనియాని అటు పంపిద్దామని అనుకుంటున్నాను, అటు క్లాన్కి పంపిద్దామని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఒకవేళ తనతో అంటే ఆపోజిట్ టీంకి వెళ్తే గేమ్స్ ఆడేటప్పుడు ఖచ్చితంగా గొడవలు వస్తాయి, ఖచ్చితంగా మాట వస్తుంది. సో దానివల్ల నేను సోనియాకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి నిఖిల్ చెప్తాడు. అంటే ఎట్టకేలకు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాడో అయితే బయట పెట్టేశాడు నిఖిల్. నిఖిల్ మధ్య చిన్న డిస్కషన్ జరుగుతుంది. మణికంఠ కొంచెం ఎమోషనల్ అవుతాడనమాట.
సో మణికంఠ ఏమంటాడు అంటే నిఖిల్‌తో, "నువ్వు ఎట్లాంటి వాడివో నాకు తెలుసు. ఎలా గేమ్ ఆడతావో నాకు తెలుసు. కానీ గేమ్‌లాగా ఆడు. పాయింట్ వైస్‌గా వాళ్ళ కోసం, వాళ్ళు చెప్పిన మాట కోసం అట్లా ఆడకు. సో గేమ్ వైస్‌గా ఆడు" అని చెప్పి మణికంఠ అంటాడు. సో నేను గేమ్‌లాగా ఆడానురా అంటే, "నువ్వు గేమ్‌లాగా ఆడావు. కానీ ఒకరి మాట విని ఎవరి కోసమో నువ్వు వాడకు. నీ కోసం నువ్వు వాడు. నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు" అని చెప్పి మణికంఠ అంటాడు. సో ఓకే. ఓకే అని చెప్పేసి ఇక ఇద్దరు హగ్ చేసుకొని ఓకే అంటాడు. మళ్ళీ తర్వాత మణికంఠ ఏమంటాడంటే, "నువ్వు ఒకసారి పృథ్వీతో మాట్లాడు. తన వాయిస్ రేజ్ అవుతుంది కదా! కొంచెం తగ్గించుకోమని చెప్పు. మంచిగా ఉండమని చెప్పు" అని చెప్పి, అంటే నన్ను బెదిరిస్తున్నాడు కదా అని చెప్పి కొంచెం ఈ పాయింట్ వైస్‌గా కూడా మణికంఠ అనేది చెప్తాడనమాట. ఎవరితో? నిఖిల్‌తో చెప్తాడు. సో ఇది ఇంతటితో అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి అభయ్ అండ్ సోనియా ఇప్పుడు కిచెన్‌లో అటు హాల్‌లో అటు తిరుగుతూ ఉంటారనమాట. వెళ్ళేటప్పుడు అభయ్ అభయ్ ఏంటంటే ఈ చీఫ్‌లో కొంచెం ఫెయిల్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ గేమ్ ఆడేటప్పుడు కానీ, అంటే గుడ్లు పోతున్నా సైలెన్స్‌గా ఉంటే ఉండని వాళ్ళే ఆడుకుంటారు. సో ఎందుకో నాకు కొంచెం చీఫ్‌గా ఫెయిల్ అయ్యాడు అన్నట్టయితే అనిపించింది. సో సోనియాకి అండ్ అభయ్‌కి చిన్న మధ్య వాదన జరిగింది కదా! సో ఈ వాదన జరిగేటప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదు. సో అభయ్ అక్కడ ఉన్నప్పుడు సోనియా వచ్చి గట్టిగా, "పోరా పోయి లంచ్ చేయరా, తినరా, ఏం మనసులో ఏం పెట్టుకోకుండా తిను" అని చెప్పేసి మాట్లాడి సోనియా హగ్ చేసుకుంటదనమాట. సో సోనియా హగ్ చేసుకోగానే, వీళ్ళిద్దరు హగ్ చేసుకోగానే మళ్ళీ నిఖిల్ వచ్చి వీళ్ళతో జాయిన్ అవుతాడు. వీళ్ళ ముగ్గురు హగ్ చేసుకుంటారు. మళ్ళీ దాన్ని వీళ్ళు ముగ్గురు హగ్ చేసుకోవడం మణికంఠ చూసి మళ్ళీ మణికంఠ కూడా వస్తాడు. వీళ్ళ నలుగురు కలిసి హగ్ చేసుకుంటారనమాట. ఏమో కొంచెం హగ్గుల ఈ బిగ్ బాస్ సీజన్ 8లో అయితే ప్రతి చిన్న విషయానికి హగ్గు 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 ఇవి అయితే ఎక్కువైపోయినాయని చెప్పుకోవాలి. అంటే బ్యాడ్‌గని కాదు, అలాని గుడ్డని కాకుండా మామూలుగా చెప్తున్నా అంతే. ఎక్కువ అయిపోయినాయి ఈ సీజన్‌లో. అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏ సీజన్‌లో లేనంత హగ్స్ అయితే ఈ సీజన్‌లో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇది ఇంతటితో అయిపోతుంది. అయిపోతే అభయ్ దగ్గరికి మణికంఠ వెళ్తాడు. "అన్న నాకొక డౌటు, నిన్నటి వరకు మీరు ఈ గేమ్ ఆడేటప్పుడు ఇట్లా వాదన జరిగింది కదా! సో వెళ్ళి మళ్ళీ నువ్వు తనని హగ్ చేసుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు" అంటే నేను జస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా అని చెప్పి మణికంఠ ఎంత తెలివిగా అడుగుతాడో చూడండి. ఎందుకు అంటే, అంటే జనాల దగ్గర వీళ్ళ దృష్టి మరలించడానికి అట్లా అడిగాడేమో నాకు అనిపించింది. అట్లా యాజ్ నేను క్వశ్చన్ చేస్తున్నా అని చెప్పి మణికంఠ అంటాడు. "లే అది కాదురా, నేను సగం హార్ట్ తోటే హగ్ ఇస్తున్నా, ఫుల్ హార్ట్‌తో ఇవ్వట్లేదు. ఎందుకు అంటే మా ఇద్దరికి కొంచెం వార్ నడిచింది. సో నాకు అది నచ్చలేదు. అండ్ మాట్లాడేది కూడా నేను సగం హార్ట్ తోటే మాట్లాడుతున్నా, ఫుల్ హార్ట్‌తో నేను మాట్లాడట్లేదు. అండ్ ఫుల్ హార్ట్‌తో కూడా నేను హగ్ ఇవ్వలేదు" అని చెప్పేసి చెప్తాడు. మళ్ళీ సీతకు కూడా హగ్ ఇచ్చి, సీత అంటే జెన్యూన్‌గా ఆడుతుంది, జెన్యూన్‌గా మాట్లాడుతుంది కాబట్టి తనతో అయితే ఫుల్ హార్ట్‌ఫుల్‌గా హగ్ ఇచ్చాను, హార్ట్‌ఫుల్‌గా మాట్లాడుతున్నాను. కానీ సోనియాతో మాత్రం తను 2 మైండ్ సెట్ గేమ్ ఆడుతుంది. సో తనతో మాత్రం నేను హార్ట్‌ఫుల్‌గా అయితే మాట్లాడలేదు అండ్ మాట్లాడను కూడా. అండ్ సగం హార్ట్ తోటే నేను ఇచ్చానని చెప్పి మణికంఠతో చెప్తాడు. సో ఇక్కడ మణికంఠ అయితే చెప్పుకోవచ్చు. మణికంఠ గురించి అయితే కూడా చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు. సో నిఖిల్ ఏంటంటే సోనియాని పంపించడానికి కారణం ఏంటంటే, ఇప్పటి వరకు అయితే సోనియా అండ్ నిఖిల్ క్లోజ్ ఫ్రెండ్స్, అంటే ఫ్రెండ్స్ మీన్స్ క్లోజ్. ఆ క్లోజ్నెస్ నుంచి కొంచెం బయటకు వస్తే నిఖిల్ ఇంకా పవర్ఫుల్గా ఆడొచ్చు, ఇంకా మంచిగా గేమ్ ఆడడానికి ట్రై చేస్తాడు. ఇప్పటి వరకు మనం టాస్క్లన్నీ చూస్తూనే ఉన్నాం. నిఖిల్ ఎంత బాగా మన లాస్ట్ వీక్లో అయితే కొంచెం డల్ అయిపోయినాడు. ఈ వీక్లో అయితే కొంచెం బాగా ఆడుతున్నాడు. సో ఆ ఫ్రెండ్షిప్ మైకంలోంచి అయితే బయటకు వస్తే మాత్రం సో నిఖిల్ లాంగ్ డేస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని అయితే అనిపిస్తుంది. సో ఇలాగే కంటిన్యూ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. సో థ్యాంక్ యూ.